మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మనం భవానీపురంలో ఏదైతే దిమ్మాలి చైన్ తాలూకా కూర్చున్నాం. ఇక్కడ మనం గమనిస్తే 40 ప్లాట్లు ఉన్నాయి. ఈ 40 ప్లాట్లు కూడా వీళ్ళందరూ కూడా మోసపోయిన వాళ్ళు. చెప్పాలంటే వీళ్ళందరూ కూడా సామాన్య ప్రజలు, అంటే మధ్యతరగతి వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఈ ప్లాట్లు కొన్నింది కూడా లోన్ బేస్ మీద కొన్నారు. అంటే వాళ్ళ లోన్ క్లియరెన్స్ కూడా అవని పరిస్థితి ఉంది. ఇక్కడ మేము అడుగుతా ఉంది, అవినీతి తాలూకా క్యాన్సర్ ఎలా ప్రజలను అతలాకుతం చేస్తా ఉందో ఈ ఒక్క ఎగ్జాంపుల్ చూస్తే మనకు సరిపోతుంది. ఎవరైతే ఈ సోట్ అమ్మినా లేదా ఎవరైతే మజీద్ అని అతను అమ్మాడో, అంటే టైటిల్ లేకుండా అమ్మిన వ్యక్తి ఏవైతున్నాడో అతని మీద వీళ్ళు చీటింగ్ కేసు పలుమార్లు భవానీపురం పోలీస్ స్టేషన్ పెడితే చీటింగ్ కేసు బుక్ కూడా చేయని పరిస్థితి కనపడతా ఉంది. అంటే బాధితులు పెట్టిన కేసుని తీసుకుని వచ్చి కనపడతా ఉంది. రెండోది వచ్చేకి ఇంత ఈ ఇష్యూ ఇదైతే కనపడతా ఉందో, ఇక్కడ 200 మంది పోలీసులు వచ్చి ఒక ప్రైవేట్ వ్యక్తి కోసం, అది కూడా పోలీసులు ఆర్డర్ ఫుల్ఫిల్ చేస్తున్నారంటే మేమేమో నమ్మటానికి పిచ్చోళ్ళం కాదనేది చెప్పదలుచుకుంటున్నాం. ఎందుకంటే నాది కందుకూరు నియోజకవర్గంలో కోర్టు ఆర్డర్ వచ్చినప్పుడు ఇక్కడ కట్టకూడదని కోర్టు ఆర్డర్ తీసుకెళ్ళి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కనపడ్డప్పుడు వాళ్ళు పట్టించుకోకుండా కోర్టు ఆర్డర్ని తుంగలో దొక్కి ఎమ్మెల్యే చెప్పినట్టు కట్టిన పరిస్థితి అక్కడ కనపడితే అదే పరంపర ప్రతి దిక్కా జరుగుతూ ఉంది. ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే తాలూకా ఏరియాలో ఒక చిన్న ఎఫ్ఐఆర్ వేయాలన్నా, ఒక కేసు పెట్టాలన్నా, ఒక మూమెంట్ జరగాలన్నా స్థానిక ఎమ్మెల్యే అనుమతి లేకుండా వెళ్ళని పరిస్థితి రాష్ట్రంలో ప్రతిదీ కనపడతా ఉంది. అలాగే స్థానిక ఎంపీ తాలూకా అనుమతి లేకుండా ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ ముమ్మాటికి స్థానిక ఎమ్మెల్యేకి తెలిసే ఈ మొత్తం డీల్లో కూడా జరిగిన పరిస్థితి కనపడతా ఉంది. అలాగే స్థానిక ఎంపీ ముఖ్యంగా కేసినేని చిన్ని గాని, అలాగే స్థానిక ఎమ్మెల్యే సుగుణా చౌదరి గారు కానీ వీళ్ళకి తెలిసే భవానీపురం పిఎస్ తాలూకా వాళ్ళు సపోర్ట్ తీసుకొని ఇంత వర్కౌట్ చేసిన దీని మీద ఎంక్వైరీ చేయాలనేది మేము కోరుతా ఉన్నాం. ఇది ఒక స్కామ్. ఇక్కడ కోర్టు ఆర్డర్ ఫుల్ఫిల్ చేయడంలో మేమేమి తప్పు పట్టట్లేదు. కోర్టు ఆర్డర్ ఈ రోజు సుప్రీంకోర్టుది వస్తుందని తెలిసినప్పుడు ఒక రోజు అయితే ఏం పోతుంది, 2 రోజులు అయితే ఏం పోతుంది. ఆ ఆర్డర్ వచ్చి సుప్రీంకోర్టు కూడా వికేట్ చేయండి అని చెప్పినప్పుడు నోటీస్ ఇస్తే సరిపోతుంది కదా. వాళ్ళలో ఉన్న సామాన్లు ఏవైతున్నాయో తీసుకెళ్లేవాళ్ళు కదా బయటికి. నోటీసు కూడా ఇవ్వకుండా దౌర్జన్యం వెళ్ళిన పరిస్థితి అంటే ఇక్కడ పెద్ద మొత్తంలో అవినీతి జరిగింది. అవినీతికి కారణం అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే. మొత్తం వ్యవస్థలో ఇంత జరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి మేము లీగల్ సపోర్ట్ ఇస్తామంటే మొత్తం ఒక మనిషిని కొట్టి చంపేసి వచ్చి ఆయింట్మెంట్ పూసే విధానమే కనపడతా ఉంది. నిన్న మళ్ళీ దీన్ని రాజకీయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి వచ్చిన విధానం. సో అడావుడి మొత్తం ఇంత ఊరేగింపు అన్ని కూడా చేసిన పరిస్థితి. ఇదే జగన్మోహన్ రెడ్డికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు ఏదైతే ప్రజావేదిక కూల్చారు, ప్రజావేదిక అంటే ప్రభుత్వాన్ని కాబట్టి పక్కనున్న చంద్రబాబు నాయుడు ఇల్లు కూడా అక్రమ కట్టడే కదా. ఎందుకంటే దానికి పర్మిషన్ లేవు కదా. గోకరాజు గంగరాజు కూడా అక్రమ కట్టడమే కదా. పాతూరు నాగభూషణ్ కూడా అక్రమ కట్టడమే కదా. ఆడన్ని అక్రమ కట్టడాలు, అన్ని గెస్ట్ హౌస్లు ఉంటే వాటిని ఎందుకు టచ్ చేయలేకపోయారంటే చట్టం బలవంతులకు ఒకలా, బలహీనులకు ఒకలా పనిచేస్తా ఉంది. ఇదే నేను అడుగుతా ఉన్నా. ఒక సామాన్యుడు కానీ కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటే ఈ సోట్ ఎకేట్ చేయమని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఈ 200 మంది పోలీసులు వస్తారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. భారత రాజ్యాంగం ప్రకారం సమానత్వం అందరికీ ఉందంటే ఎక్కడ ఉంది సమానత్వం? బలహీనుడికి ఒకలా, బలవంతుడికి ఒకలా ఉండే విధానం ఉంది. కాబట్టి ఇక్కడ నేను చెప్పదలుచుకుంటా ఉంది, బాధితులందరూ కూడా పార్టీలు వదిలేయండి. మీరు అవినీతి తాలూకా సిండికేట్ రాజకీయాల తాలూకా బాధితులు కాబట్టి ఇప్పటికే మీరందరూ కూడా ఒక జేఏసీగా ఫామ్ అయి మీరు పోరాడండి, అందరికి కూడా ఆదర్శంగా నిలవండి. ఈ ప్రభుత్వం దిగివచ్చి మొత్తానికి కూడా, ఎందుకంటే మాకు ఈ సంబంధం లేదు, వీళ్ళందరికీ 50 లక్షలు నష్టపోతే 50, కోటి రూపాయలు నష్టపోతే 1 కోటి రూపాయలు వాళ్ళందరికీ అమరావతిలో భూములు ఇవ్వండి. ఎందుకంటే కందుకూరులో 2 ప్రైవేటు వ్యక్తులు కొట్టుకుంటే కమ్మాకాపు గొడవ రాగానే అడవుడి తెల్లి భయపడిపోయి 20 ఎకరాల భూమి ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉంది. వీళ్ళని కూడా చూడండి, సామాన్యులు నగరం నడిబొడ్డులో జరిగిన వీళ్ళకు కూడా కుదిరితే అమరావతిలో పొలమో లేదా ప్లాట్లో లేదా ఏదో విధంగా ఆదుకోండి అనేది. ఎందుకంటే అక్కడ ఏ రూల్ అయితే అప్లై అయింది ఇక్కడ కూడా అదే రూల్ అప్లై అవుతుంది కదా. అక్కడ ప్రైవేట్ కేసుల్లో మీరు ఇచ్చింది ఇక్కడ కూడా అప్లై అవుతుంది కదా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతా ఉంది, మీరు వచ్చి వీళ్ళందరి మీద కేసులు వేసి అధికారుల మీద కేసులు వేయమని మీరు కూడా రండి, మీరు కూడా మాట్లాడండి. అలా మాట్లాడాలి కానీ రాజకీయంగా మీ ఇద్దరు కూడా 2 మీడియాలు వెళ్లే విధానం వీళ్ళని మళ్ళీ తప్పుదోవ పట్టించే పరిస్థితి ఆల్రెడీ పరేడ్ లో చూసిన విధానం ఉంది. కాబట్టి ఇక్కడ అలా జరగకుండా ఉండటానికి పేరు శ్రవంతి అండి.
ఈ రోజున మా ఇళ్ళకి అన్ని పర్మిషన్స్ ఉన్నా నిర్దాక్షిణ్యంగా కూల్చేశారండి. మేము ఇంటి పన్నులు కడుతున్నాం, కరెంటు బిల్లులు కడుతున్నాం, నెక్స్ట్ మా ఇంటికి ప్లాన్ ఉంది, బ్యాంక్ లో లోన్ ఉంది, అన్ని విధాలుగా మేము పర్మిషన్ తెచ్చుకొని ఆ ఇంటిని నిర్మించుకున్నాం. 30 ఏళ్ల కష్టార్జితాన్ని 3 గంటల్లో నిర్దాక్షిణ్యంగా కూల్చి పారేశారండి. ఇందులో ఎవరి హస్తం ఉన్నదనేది ముందు తేలాలి. ఇందులో ప్రభుత్వం హస్తం ఉందా, ఎవరి హస్తం ఉందనేది ముందు మాకు తేలాలి. మేము కంప్లైంట్ ఇచ్చినా గానీ పోలీసులు తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదు అంటే సామాన్య ప్రజలు కంప్లైంట్ తీసుకోరా? కంప్లైంట్ ఎందుకు తీసుకోరు? అసలు ఎందుకు కంప్లైంట్ తీసుకోకుండా మేము 6 నెలల కిందట ఇచ్చిన కంప్లైంట్ కూడా ఇప్పటి వరకు ఫైల్ చేయలేదు. ఎందుకు కంప్లైంట్ ఫైల్ చేయలేదు? మాకు సమాధానం కావాలి దానికి. నెక్స్ట్ తరపున కాంపన్సేషన్ కావాలండి. నెక్స్ట్ వచ్చేసి ఈ లక్ష్మీ రామ కోఆపరేటివ్ సొసైటీ మీద సిబిఐ ఎంక్వైరీ వేయించాలి. అదొక ఫేక్ సొసైటీ. సిబిఐ ఎంక్వైరీ మాకు వేయించాలి. మాకు ఇదే కావాలి, న్యాయం కావాలి.